చాలామందికి గుర్తుండే ఉంటుంది 2014-19 మధ్య చంద్రబాబు అనేక మార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన ఏం చేశారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కన్నా తనకు ప్రత్యర్థిగా ఉన్న విపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుడి కేసుల గురించే ఎక్కువగా ప్రస్తావించినట్టుగా ప్రచారం సాగేది. జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు ఉండడం, ఆయన ఆ కేసుల్లో బెయిల్ మీద కొనసాగుతుండడం, ఆ బెయిల్ రద్దు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తుండడం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ చంద్రబాబు కోరిక నెరవేరలేదు, ఆయన ఆశలు పండలేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి 2019లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పదే పదే టీడీపీ శిబిరం నుంచి, టీడీపీ అనుకూల పత్రికల నుంచి త్వరలోనే జగన్ బెయిల్ రద్దు అవుతుందని, మళ్ళీ ఆయన జైలు పాలు అవుతారని ఇలాంటి కథనాలు వస్తూ ఉండేవి. కానీ అక్కడ కూడా వాళ్ళు ఆశించినట్టుగా జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు జగన్ కేసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. జగన్ని ఏదో కేసులో మళ్ళీ జైల్లోకి పంపించాలి అనేటువంటి పట్టుదలతో టీడీపీ నాయకత్వం ఉందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల లిక్కర్ స్కామ్ గురించి టీడీపీ నాయకత్వం పదే పదే ప్రస్తావిస్తుంది. ఏకంగా పార్లమెంటు వేదికగా కూడా టీడీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయల మొత్తాన్ని దేశం దాటించారు, మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారు అంటూ ఆయన విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆధారాలు ఉన్నాయంటూ వాటిని తీసుకెళ్ళి హోంమంత్రికి సమర్పించారు. మరి అమిత్ షాకి ఈ విషయాలు అంతకుముందు తెలియకనా? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి పురంధేశ్వర్ లాంటి బీజేపీ నేతలు ఎవరు ఆయన దృష్టికి తీసుకురాలేదా? ఇప్పుడే లావు కృష్ణదేవరాయలు అమిత్ షా ముందు ఆధారాలు సమర్పించారా? ఈ ఆధారాలతో అమిత్ షా స్పందిస్తారా? చూడాలి. ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక కేసు పెట్టి జైలు పాలు చేయాలి అని టీడీపీ నాయకత్వం ఆశిస్తుంటే కేంద్రం అందుకు భిన్నంగా స్పందిస్తుంది. 2014-19 వరకు అదే రీతిలో కేంద్రం చంద్రబాబు ఆశలకు అనుగుణంగా వ్యవహరించలేదు. 2019-24 వరకు చాలా ప్రచారం చేసినప్పటికీ అందుకు భిన్నంగా సాగింది. ఇప్పుడు కూడా దాదాపు ఏడాది గడుస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం మాత్రం చంద్రబాబు అనుకున్నట్టుగా వ్యవహరించడానికి ససేమిరా అంటున్నట్టు కనిపిస్తుంది. మరి ఇదే జరిగితే చంద్రబాబు లక్ష్యం ఎలా నెరవేరాలి? చంద్రబాబుకి ప్రధానమైనటువంటి అడ్డంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడిని కూడా 50 రోజులు పైబడి జైల్లో నిర్బంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించుకునేటువంటి యోచనలో టీడీపీ నాయకత్వం ఉంటే దానికి బీజేపీ నాయకత్వం ఏ మేరకు సహకరిస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. బీజేపీ కేంద్ర స్థాయి నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అనేక అంశాల్లో అది కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలు పాలు అవుతాడంటూ టీడీపీ నాయకత్వం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అది ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం అంతంత మాత్రమే. బీజేపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా ఆగ్రహించేటంత వరకు, ఆయన్ని పూర్తిగా దూరం పెట్టేటంత వరకు చంద్రబాబు లక్ష్యం నెరవేరేదానికి ఆస్కారం కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ రూపంలో ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం మెత్తబడేటువంటి అవకాశం ఉంటుందా అన్నది ప్రశ్న. ఏమైనా బీజేపీ నాయకత్వం ఇన్నేళ్లుగా చంద్రబాబు ఆశించిన దానికి విరుద్ధంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అది లిక్కర్ కేసు కావచ్చు, ఇతర పాత కేసులు కావచ్చు, కొత్త కేసులు ఏదన్నా పెట్టి కూడా కావచ్చు, ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు ఆశించిన మేరకు బీజేపీ నాయకత్వం సహకరించే అవకాశం దాదాపు శూన్యం. మరి అది అప్పుడు ఎలా మారుతుంది, ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి, ఎక్కడి వరకు ఈ పరిస్థితి దారితీస్తుంది?